ఈ లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది నిజామాబాద్ జిల్లా రైతుల సమస్య. తమ సమస్యలు పరిష్కరించాలని మూకుమ్మడిగా లోక్సభ అభ్యర్థులుగా వారు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపిస్తామని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా రైతులు, పసుపు ఎర్రజొన్న రైతులు చేస్తున్న ఈ ఆందోళనకు ప్రజల మద్దతు ఎట్లా ఉంది, రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి, ఆందోళన చేస్తున్న రైతుల ప్రధానమైన ఉద్దేశం ఏమిటి, వారు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ ఎన్నికల్లో వీరి ప్రభావం ఏ మేరకు ఉండబోతున్నది, నిజామాబాద్ జిల్లా రైతులు చేస్తున్న ఆందోళన గురించి అన్ని రకాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుందాం. తమ సమస్యల పరిష్కారం కోసమై నిజామాబాద్ జిల్లా రైతులు చేస్తున్న పోరాటం గత కొద్ది రోజులుగా కొనసాగుతూ ఉన్నది. ఆర్మూరులో ర్యాలీ సభ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది ఆర్మూరులో సభ జరిగే ప్రదేశం. మన దగ్గర రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లారెడ్డి. మల్లారెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్. ఈ ఎన్నికల్లో మీరు మొత్తం 178 మంది దాకా బరిలో ఉంటున్నారు కదా, ఈ సభ నిర్వహించి ఏం చెప్పదలుచుకున్నారు? 178 మంది క్యాండిడేట్లేమో ప్లస్ ఈ ఒక్కొక్క క్యాండిడేట్ బట్ట ఒక్కొక్క ఊరు, అంటే దాదాపు ఒక 200 ఊర్ల రైతులము అంతా ఒకటే ఉన్నామని చెప్పేసి మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఐక్యతగా ఉన్నామని చెప్పేసి నిరూపించుకోవడానికి సభ పెడుతున్నాను. ఇప్పుడు చాలా మటుకు మొక్కజొన్నకు మద్దతు ధర లేదు, వరికి అనుకున్న స్థాయిలో మద్దతు ధర లేదు, మిర్చికి మద్దతు ధర లేదు, పత్తికి మద్దతు ధర లేదు. ఈ పసుపు ఎర్రజొన్న రైతులే ఎందుకోసం దీన్ని ఎజెండా చేస్తున్నారు? మాకు ఇప్పుడు డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడుగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఈ పసుపు కానీ ఎర్రజొన్నలు కానీ మేము మద్దతు ద్వారా ఇచ్చి ఐకేపీ మహిళల ద్వారా కొంటామని చెప్పేసి మాకు మాటిచ్చి తప్పిండ్రు. అంతకుముందు కవిత గారు 2014లో నేను ఖచ్చితంగా 2019 లోపు పసుపు బోర్డు ప్రత్యేక మద్దతు ధర ఏర్పాటు చేయకుంటే 2019 ఎలక్షన్లో ఓట్లాడగా అని చెప్పేసి చెప్పింది. మరి మాట తప్పారు కాబట్టి మేము నామినేషన్లు వేయడం జరిగింది. ఎంపీ కవిత చేయలేదు కాబట్టి మీ నిరసన చెప్పడమా, లేకపోతే మీరు రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నారా? మనం రైతులని నామినేషన్లు వేయించడానికి కారణం పోయిన ప్రభుత్వం కానీ అంత ప్రభుత్వాలు ఏ కూడా మా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు ఈ ఎర్రజొన్నకు పసుపుకు పెట్టలేదు కాబట్టే మరి తెలవాలనే ఉద్దేశంతోనే రైతులతో నామినేషన్ వేయడం జరిగింది. అంటే ప్రభుత్వాలు పాలించే వారికి గుణపాఠం కావాలని తెలియజేస్తున్నాం. ఇన్ని రకాల పంటలకు మద్దతు ధర లేనప్పుడు కేవలం ఈ 2 పంటల కోసమే అయ్యి ఎందుకోసం ఇంత పట్టుబడుతున్నారని? మిగతా పంటలకు ఉన్నాయి, ఈ 2 పంటలకు మెయిన్ 3 పంటలకు లేవు, మిర్చి ఎర్రజొన్న పసుపుకు. ఈ 3 పంటలకు మద్దతు ధర లేదు. మా ప్రాంతంలో ఈ ఎర్రజొన్నలు పసుపు ఎక్కువ పండిస్తారు కాబట్టి దీనికి మద్దతు ధర కావాలని మా డిమాండ్. ఇలా ఎవరైనా ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు రోడ్డు మీద ఎక్కి వాళ్ళ డిమాండ్స్ కోసం పోతే వాళ్ళకు కూర్చునబెట్టి మాట్లాడి చర్చలు జరిపి వాళ్ళకు ఎంతో కొంత ప్రభుత్వం ఇస్తుంది. మరి రైతులు అనేటోళ్ళని ఐక్యమై పిలవకుండా రోడ్డు మీదకి వచ్చినా కానీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. మీరు చూడు, కవిత ఓ మీటింగ్లో అన్నారు, నేను మొక్కని గుడి లేదు, ఎక్కని బండ లేదు, పసుపు బోర్డు ఏర్పాటు కోసమై ఎర్రజొన్నల ధర కోసమై అని చెప్పి 2-3 సార్లు అన్నారు. అయితే మేము కూడా వెళ్ళి కూర్చుని మాట్లాడినాం. మా రైతు ప్రతినిధుల ద్వారా మనం పోయి మాట్లాడితే కనీసం టైం ఇవ్వలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుని పెట్టింది. అమ్మ 1 రోజా 2 రోజుల 4 రోజుల టైం తీసుకో, మీరు ఎక్కడికైనా విలువండి, మా పరిధిలో లేదు పసుపు అని అన్నప్పుడు మీ కేంద్రంకు తీసుకుపోండి. మొన్న ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మేము ఇస్తామని చెప్పి ఇప్పుడు ముంగటకు వస్తున్నారు. ఎందుకంటే ఓట్లు వేసుకున్న తర్వాత మహిళ 5 సంవత్సరాలు మమ్మల్ని ఇదే ప్రకారం చెప్తారు. ఏదైతే కవిత చెప్తున్నదో అది పూర్తిగా తప్పు, అబద్ధం. అంటే మీరు ఈ సభకు ఏం పేరు పెడుతున్నారు? ఈ సభకు బీజేపీ కాంగ్రెస్ మేమే ఉంటాం, మేము మద్దతు ఇస్తామంటే వాళ్ళు మద్దతు ఇస్తారేమన్నా? మొన్నటి అధికారంలో ఉన్నది వాళ్ళే కేంద్రంలో. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు మద్దతు ధర చేర్చడం. వారు ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే, మరి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వస్తే వాళ్ళ మాటలు మేము ఎట్లా నమ్మాలా? ఈ ఖాళీ ఎన్నికల కోసం వాళ్ళు చేసే స్టంట్లు, రాజీనామాలు తప్పితే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందని మేము అనుకోవట్లేదు. కానీ మీరు అన్ని పార్టీలను వ్యతిరేకించడం వలన ఇప్పుడున్న కాంగ్రెస్ను, బీజేపీని, టీఆర్ఎస్ను ఇంతమందిని వ్యతిరేకిస్తే మీ తరఫున ఎవరో ఒకరు పార్లమెంట్లో మాట్లాడాలి కదా. నిజంగా మీరు గెలుస్తారని ధీమా ఉండి మీ ఎంపీ ఏమైనా మాట్లాడతారు అనుకుంటున్నారా? లేకపోతే కనుక ఇంతమందిని వ్యతిరేకించడం వల్ల ఇంకేమైనా ప్రయోజనం ఉందని అనుకుంటున్నారా? ఈ పార్టీకి ఆ పార్టీకి అని వ్యతిరేకంగా అనేది కాదు ఇక్కడ సమస్య. ఇది కేంద్ర పార్లమెంట్ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఇది. అందులో మేము రైతులం కూడా వేసినాము. ఎలా కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీ
మాకే వ్యతిరేకంగా చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది తప్పు. అది ఇప్పుడు బీజేపీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ మాట్లాడతలేదు, కానీ అందరికీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇది వ్యతిరేకము. ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము అన్ని రకాలుగా రోడ్ల మీదకి వచ్చినాం, అన్ని రకాలుగా అడిగినాము. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు, ఎవరు కూడా సమస్య గురించి మాట్లాడలేదు. కాబట్టి ఎలక్షన్ వచ్చింది కాబట్టి నామినేషన్ లేస్తే ఈ నిరసన అనేది దేశవ్యాప్తంగా తెలుస్తుంది, అందరూ మాట్లాడతారనే దపాలు వేసినాం కాబట్టి మాట్లాడుతున్నారు ఈరోజు. ఇప్పుడు ఈ పోటీ చేయడం వలన మీరు ఒంటరిగా ఒకరిని అభ్యర్థిని పెట్టినా 178 మంది బరిలో ఉన్నా సరే సమస్య పరిష్కారం మీరు అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఐక్యంగా ఉంటే ఈసారి వేరువేరుగా పోటీ చేశాం. ఈ బలాన్ని వచ్చేసారి ఖచ్చితంగా ఎవరో ఒక అభ్యర్థిని పెట్టే అప్పుడు వాళ్లకు బరిగీసి నిలిచే విధంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఏకతాటి మీదకి తేవటానికే ఈ మొదటి ప్రయత్నం. ప్రజల మద్దతు మీకు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా గ్రామాల్లో మాకు ఖచ్చితంగా రైతులకు మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రతి గ్రామానికి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే మేము కూడా వాళ్ళకు కూడా వివరిస్తూ మాకు ప్రభుత్వము ఏ విధంగా నష్టం చేస్తుందో వాళ్ళ ఖచ్చితంగా వివరించి చెప్పినాము. నామినేషన్ వేయాలని మీ ఊర్లో మాట్లాడుకున్నారా? మీకు ఎవరైనా ఫోన్లు చేసి చెప్పిండ్రా, లేకపోతే ఏం ప్లాన్ వేసుకున్నారు? ఎవరు ఫోన్ చెప్పలేదు. ఫోన్ చేసి మా ఊర్లో విలేజ్ కమిటీ నుంచి పోటీ చేస్తున్నాం, నిలబడ్డాం. ఇప్పుడు నిలబడడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? అవుతుంది, కంపల్సరీ అవుతుంది, 100% అవుతుంది మా అనుకుంటున్నాం రైతులమందరం. రాష్ట్ర ప్రభుత్వమే ఒక తీర్మానం చేయలేదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. నీ చిత్తశుద్ధి ఏంటి? అందుకనే రైతాంగం ఈరోజు ఏ రాజకీయ పార్టీని నమ్మొద్దు అని చెప్పేసి రైతాంగం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ రావడానికి, మా పసుపోటు సాధించుకోవడానికి, 2 పంటలకు ఎంఎస్పి లిస్టులో చేరడానికి ఈరోజు మేము 178 మంది రైతులం ఈరోజు పోటీలో ఉన్నాం. ప్రతి రైతాంగానికి, విద్యార్థులకు, యువకులకు, మేధావులకు, వకీళ్లకు, అందరికీ, డాక్టర్లకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా 178 రైతుల్లో ఏ ఒక్కరికి ఓటేసిన రైతాంగ ఉద్యమాన్ని మీరు బలపరిచిన వాళ్ళు అవుతారు, పసుపోటు కావాలని కోరిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళు, రైతులు ఈ రైతులను ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు అందరితో మనం మాట్లాడినాం. ఆర్మూరు పట్టణంలో ఉన్న ఉద్యోగులు, ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, గ్రామీణ ప్రాంతాలలో రైతులు, రైతు కూలీలు, ప్రజలు వీరి ఆందోళనకు మద్దతు ఇస్తున్నారా లేదా? ఈ ఎన్నికల్లో వీరి ప్రభావం ఎంత ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇది ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళబోతున్నది, ఎటువైపు వెళ్ళే సూచన ఉన్నది. దీనికి సంబంధించిన వివరాలు మిగతా వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది రైతులు నామినేషన్ వేసారు కదా, ఎందుకోసం వేశారు? మన పసుపు కానీ ఎర్రజొన్నకు కానీ మనకు అభివృద్ధి పనులు కావాలని, రేట్ ఎక్కువ రావాలని అని వేసిండ్రా? అవును. మరి వాళ్ళు ఈసారి అది ఎవరి మీద ప్రభావం ఉంటుంది అనుకుంటున్నావు ఓట్లల్లో? తెలంగాణ అని మనకు వచ్చింది, కానీ మన తెలంగాణ మన కోసము రైతుల్ని ఎట్లా అంటే బంజారా భూములకు ఒక 3,000 4,000 ఇచ్చేసి 3,000 4,000 ఇచ్చేసి రైతులకు, మా పసుపు కానీ ఎర్రజొన్న రైతులకు కానీ మాకు ఎలాంటి లాభాలు లేవు. మేము ఈసారి కాంగ్రెస్నే తెప్పించుకుందామని మేము అనుకుంటున్నాం. ఏ పేరు? నీ పేరు? నాగరాజు. నాగరాజు, ఇప్పుడు నిజామాబాద్లో చాలా మంది రైతులు ఆందోళన చేస్తున్నారు కదా, అవును. వాళ్ళది సరైనదేనా, న్యాయమేనా వాళ్ళది? తప్పు వాళ్ళది. ఎందుకు తప్పు? వాళ్ళకు పసుపుకు మద్దతు ధర ఇస్తలేరు కదా రైతులకు, అందువల్ల తప్పు. రైతుల లొల్లి పెడుతున్నారు తెలుసా నీకు? అవును తెలుసు. ఎందుకు లొల్లి చేస్తున్నారు? ఎందుకు లొల్లి చేస్తున్నారంటే వాళ్ళకు ఇప్పుడు జొన్నలన్నీ ఖరాబ్ అయిన దానికి అలా పంటలు మంచిగా లేవు, అందుకోసమే వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు వాళ్ళకు ప్రాఫిట్ మంచిగా చేయాలి కదా, వాళ్ళు మంచిగా బతికితేనే మనకు మంచి కదా. మరి వాళ్ళు జొన్నలు పోయినాయని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు చాలా మంది పసుపు ఎర్రజొన్న రైతులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా, మరి నువ్వు రైతులది న్యాయం అంటావా? ఏమనుకుంటున్నావు? రైతుల న్యాయం కదా, రైతులది న్యాయమా? పసుపులకు రేట్లు ఏం పెరగలేవు కదా, అంత కష్టపడితే మీ పసుపులకు రేట్లు ఏం వచ్చినాయి? ఏం లేదు. ఇప్పుడు జొన్నలకు కూడా ఏం రేట్లు వచ్చినాయి? ఏం లేదు. మక్కలకు మాత్రం 1800 ఉన్నాయి మా దగ్గర. అట్లా మేము మక్కలు వేసినాం, మక్కలు ఇచ్చేసినాం. ఇది తుగ్లక్ పాలన అయిపోయింది ఇప్పుడు. ఎందుకు? స్వాతంత్రం ప్రతిపక్ష పాలన గుంజుకుంటే ప్రతిపక్షం లేకుండా చేసినట్టే తుగ్లక్ పాలన లేకపోతే ఏంటి? నీకు పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ స్కీములు వస్తున్నాయి, ప్రతిపక్షం ఉంటేందుకు లేకుంటేందుకు? ఆ పెన్షన్ వద్దు, మాకు ఏమద్దు. ఆ పెన్షన్ వద్దు, మాకు ఈ భూమి పైసలు వద్దు, జన్మభూమి వద్దు, ఏమద్దు. మాకు గిట్టుబాటు ధర కావాలా? నువ్వే చెప్పుకోవయ్యా. అయ్యా సెంట్రల్ గవర్నమెంట్ గిన్నెత్తున్నాం, మేము గిన్నె కలుపుతున్నాం, మీకు గిన్నె ఇస్తున్నామని చెప్పు. నేను వేయిస్తున్నా, మీకు ఇవి ఇస్తున్నా, ఈ బూతు మాటలు ఎందుకు చెప్పుడు? కరెక్ట్ చెప్పుకో.
నువ్వు ఇది అన్ని ఏమద్దాయా మాకు దయచేసి మాకు ఈ రూపాయలు ఇవ్వకు, జన్మభూమి ఇవ్వకు, 4,000 ఇవ్వకు, 5,000 ఇవ్వకు, పెన్షన్ ఇవ్వకు, గిట్టుబాటు ఇవ్వు మాకు, గిట్టుబాటు ధర చేసి మాకు పండించేవాడికి పంట రైతులకు వస్తుంది గిట్టుబాటు ధర అయితే. భూస్వాములు లక్షల కోట్లు ఉన్న 1,000 భూములు ఉన్న వాళ్ళకు పైసలు పోతున్నాయి, 4,000 ఓడిపోతున్నాయి, నీకు వస్తున్నాయి, వేరే వాళ్ళకి వస్తున్నాయి, గుట్టలు బిట్టలు. మాకు ఆపరాలు మాకు ఉన్న భూమికే సరిగా రాలేదు. ఇక రైతులకు పడతాయి, పడినంత మాత్రం పడతాయి. ఇక బాగా అయితే పడగా తక్కువనే పడతాయి అనుకో. ఇక్కడి నుంచి ఓడగొట్టాలని ప్రయత్నంతో ఇట్లా 180 మంది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి నిలబడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కవిత గారు మన దగ్గర ఉన్నారు. రైతుల సమస్య గురించి వారేమనుకుంటున్నారు, ఓటర్ల గురించి వారేమనుకుంటున్నారు, తన గెలుపు గురించి వారేమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. కవిత గారు నమస్కారం. ప్రచారం ఎట్లా జరుగుతుంది? చాలా బాగుందండి, అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉన్నది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ సీట్ వస్తుంది అనేటటువంటి విశ్వాసం, మా ప్రజల మీద నమ్మకం మాకుంది. కానీ నేను నియోజకవర్గం దాదాపుగా తిరిగి వచ్చిన, నేను రైతులు వ్యక్తిగతంగా మీ పనితీరు బాగాలేదనే విషయం లేదు, కానీ పసుపు ఎర్రజొన్న విషయంలో కవిత గారు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వారు చాలామంది నా దగ్గర అన్నారు. అవునండి, అది వాస్తవమే. కాకపోతే అదంతా కూడా బీజేపీ పార్టీ దయ అండి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో మేము ఎంత పని చేయాలో, ఎంత ప్రయత్నం చేయాలో అది చేసినా కూడా కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోతే ఏం చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టినాం. రేపటి నాడు కూడా మా నిజామాబాద్ రైతన్నలందరినీ కలుపుకొని పోతాం. తప్పకుండా పసుపు బోర్డు సాధన కోసం ప్రయత్నం చేస్తాం. రైతులు 178 మంది పోటీ చేస్తున్నారు కదా, ఆ ప్రభావం మీ పైన ఉంటుందని మీరు అనుకుంటున్నారా? 178 మంది రైతులు ప్లస్ కవిత, మేమందరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. మేమందరం కలిపి జాతీయ పార్టీల మీద కొట్లాడుతున్నాం. ఆ ప్రభావం నా మీద ఎందుకు ఉంటుంది? మా రైతన్నలు పోటీ చేసేది నా మీద కాదు. 178 మంది రైతులు ప్లస్ కల్వకుంట్ల కవిత ఫైటింగ్ అగెన్స్ట్ నేషనల్ పార్టీస్. ఇది ఈక్వేషన్. నేషనల్ పార్టీస్ రేపు ఎట్లా తట్టుకుంటాయి, నేషనల్ పార్టీస్ రేపు ఎట్లా బతుకుంటాయి అనేది మీరు వాళ్ళని అడగాలి. నాకేం కాదు, మేమందరం కలిసి కొట్లాడుతున్నాం. ఒకటి. రెండవది, ఈ కొట్లాట ఇక్కడితో ఆగదు. రేపు నరేంద్ర మోడీ గారి దగ్గర అక్కడ కూడా మా నిజామాబాద్ రైతన్నలు వెళ్ళి నామినేషన్స్ వేస్తారు. రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా మా నిజామాబాద్ రైతన్నలు వెళ్ళి నామినేషన్స్ వేస్తారు. సో కవిత ఎప్పుడైనా రైతులతోనే ఉంటుంది. రైతులు ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీతోని, కేసీఆర్ గారితోనే ఉంటారు. ఎందుకంటే మా నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా పండించే ఎర్రజొన్నలకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎగబెట్టిపోయినారు బకాయిలు. 11 కోట్లు అవి ఇచ్చినాం. అదేవిధంగా 150 కోట్లు మొన్నటి సంవత్సరం పంట కొన్నాం. రేపు ఎన్నికలు అయిపోయాక, కోడ్ అయిపోయాక బోనస్ కూడా మేమే ఇస్తాం. అది మా అన్నలకు కూడా తెలుసు. కాబట్టి రైతన్నలు నేను కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఈ పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కావచ్చు, మద్దతు ధర విషయంలో కావచ్చు, మేమందరం కలిసి ఎలక్షన్ కొట్లాడుతున్నాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 లక్షల 3 లక్షల మెజార్టీతో వచ్చే ఎంపీ ఎవరంటే మీ పేరు ఫస్ట్ పేరు చెప్పేది. కానీ ఇంతమంది పోటీ చేస్తారని, ఇట్లాంటి వాతావరణం ఉంటుందని అంచనా మీకు ఏమైనా ఉన్నదా? అంటే ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు 100 జరుగుతాయండి. ఏం జరిగినా బాగా సంవత్సరం అంతా చదువుకున్నటువంటి విద్యార్థి పరీక్ష నాడు జ్వరం వచ్చినా పరీక్ష రాసి ఎట్లా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడో, రేపటి నాడు టీఆర్ఎస్ పార్టీకి ఈ నిజామాబాద్లో ప్రత్యేకమైనటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది. ఒక ఈవీఎం బదులు 12 ఉంటాయి, అంతేగాని పెద్ద వేరే ఇబ్బంది ఏం లేదు. మనకు ఓటు వేయొద్దు అని అనుకునేటటువంటి పరిస్థితి లేదు. ఓటు వేయాలి, కానీ ఎట్లా వేయాలని కొంత వెతుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే మేము 5 ఏళ్ళు పనిచేసినాం. ఎట్లయితే విద్యార్థులు బాగా చదువుకున్న వాళ్ళు చదువుకుంటారో, వాళ్ళకు పరీక్ష నాడు ఎగ్జామ్ నాడు జ్వరం వచ్చినా ఏం కాదు. ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఏదో చిన్న టెక్నికల్ డిఫికల్టీ తప్పితే ఇబ్బంది ఏమి ఉండదు. డెఫినెట్గా ఈ సీటు టీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి వస్తుంది. కానీ ఇక్కడ మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు నిజామాబాద్ నియోజకవర్గంలో? అంటే నిజామాబాద్లో కాదండి, వాళ్ళు మీరు తెలంగాణ వ్యాప్తంగా సర్వేలు ఒకసారి చూస్తే, మేము చేసిన సర్వేలు కాదు, V6 చేసిన సర్వేలు కాదు, నేషనల్ పార్టీస్, నేషనల్ ఛానల్స్ చేసిన సర్వేలు చూస్తే మీకేమర్థమవుతుందంటే, మొత్తము 17 నియోజకవర్గాలలో జాతీయ పార్టీలు అనేటటువంటివి నామమాత్రం పోటీ ఇస్తున్నాయి. నిజామాబాద్లోనే కదా, ఎక్కడైనా సరే నామమాత్రం పోటీ. అంటే మా అభ్యర్థులు ఎక్కడైనా కూడా 30%, 40% ముందంజలో ఉన్నారు ప్రత్యర్థుల కన్నా. సో ప్రధాన ప్రతిపక్షాలుగా చెప్పుకునే, ప్రధాన పోటీదారులుగా చెప్పుకునే ఈ 2 జాతీయ పార్టీలు కూడా అన్ని చోట్ల 16 సీట్లలో కూడా ఓడిపోతూ ఉన్నారు రేపు. కానీ ఎక్కువ పేర్లు అవుతారు కదా, మీరు 1, 2 అని చెప్తున్నారు. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఏమన్నా ఇబ్బంది అయ్యే సూచన ఏమన్నా అని అనిపిస్తుందా? అందరు ఇవాళ రేపు హుషారైనరు కదా అన్న, మొత్తం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు, వాట్సాప్లు వాడుతున్నారు, ఎవ్వరు కన్ఫ్యూజ్ గారు. సో గ్యారంటీ ఓటు కారికే పడుతుంది, ఏం ఇబ్బంది ఉండదు. మెజార్టీ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? అది ప్రజల దయన్న. మెజారిటీ ఎట్లా చెప్తాం మనం గెలవాలని ప్రజలు అనుకుంటున్నట్టుగా ఊర్లలో చెప్తున్నారు. మెజారిటీ సంగతి నాకు తెలియదు. మీకు ఓటు వేయడానికి, గెలుస్తా అని చెప్పడానికి, ధీమాగా చెప్పడానికి 2 పాయింట్లు చెప్పండి. మొట్టమొదటిది, నాకు ప్రజలు పోయినసారి ఇచ్చినటువంటి అవకాశంలో ఢిల్లీలో ఎంతవరకు నాతో వీలైతే అంతవరకు కొట్లాడినా. మా ప్రజలు, మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు,
మా యువ మిత్రులు అందరు కూడా చూసిండ్రు. అదేవిధంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో మా ఎమ్మెల్యేస్తో కలిసి ఊరూరు తిరుక్కుంటూ ఏం సమస్యలు ఉన్నాయి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారం దిశగా వెళ్తూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చరిత్రలో ఎన్నడూ లేనన్ని విధంగా అభివృద్ధికి సంక్షేమానికి కలిపి 15,000 కోట్ల రూపాయలు తీసుకురావడంలో డెఫినెట్గా మా ఎమ్మెల్యేలతో పాటు నా పాత్ర ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రైతులకు ఏం చెప్తారు? రైతన్నలకు చెప్పడానికి ఏం లేదన్న, మన రైతుల గురించి ఈ మొత్తం భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక 70 ఏళ్లలో ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువ పనిచేసింది కేసీఆర్ గారు అని రైతులకు తెలుసు ఆల్రెడీ, అందుకే చెప్పడానికి ఏం లేదు. రెండవది, కేంద్రం నుంచి మనం సాధించుకోవాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ఒకటి నరేగాను వ్యవసాయంతో అనుసంధానం చేయడం, పండించినటువంటి ప్రతి పంటకు కూడా కనీస మద్దతు ధర ఉండడం, అది పసుపు ఇంకోటి అని కదా అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఉండడం, ఇవి 2 ప్రధానమైన ఎజెండా మేము పుష్ చేస్తున్నాం. 5 ఏళ్ల నుంచి కేంద్రంలో కొట్లాడుతున్నాం. సో అది రేపటి నాడు తప్పకుండా ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది. వచ్చినప్పుడు మనంతటా మనమే చేసుకుంటాం. అదేవిధంగా పసుపు బోర్డుకు సంబంధించి మన బీజేపీ పార్టీ వాళ్ళు పోయినసారి నరేంద్ర మోడీ గారు వచ్చినారు ప్రచారానికి, ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిండ్రు నాకు పసుపు రైతుల కష్టాలు తెలుసు, నేను అన్నీ చేస్తా అన్నారు. కానీ ఆయన మర్చిపోయింది పాపం. మళ్ళీ మొన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి మళ్ళీ కొత్తగా మేము మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. కానీ ఇవాళ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అయింది, మేనిఫెస్టోలో అయితే పసుపు బోర్డు లేదు. మరి సో ఎన్నిక కాకముందే నిన్నగాక మొన్న చెప్పిన మాట మర్చిపోయారు. కాబట్టి నెక్స్ట్ 5 ఏళ్లలో వాళ్ళు ఉండు కానీ ఎన్నికలలో గెలుచుడు కానీ సాధ్యం పడదని నేను అనుకుంటున్నా. సో అల్టిమేట్గా మా నిజామాబాద్ రైతన్నలు కావచ్చు, తెలంగాణ రైతన్నలు కావచ్చు, అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఫ్రంట్ అన్నారు కదా, జనాలకు అర్థమవుతుంది ఫెడరల్ ఫ్రంట్ గురించి గ్రాస్ రూట్లో? మీకంటే నాకంటే గ్రాస్ రూట్లో జనాలకే ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. బీజేపీ పార్టీ ఇవాళ ఎక్కడ కూడా 2 ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి ఉన్నది. సో ఈ దేశంలో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, అంటే ఒక బాధ్యతతో పనిచేసేటటువంటి పార్టీలకు దేశంలో ఒకసారి ఛాన్స్ ఇస్తే పోయేదేముందని అంటున్నారు. ఆర్మూరు నియోజకవర్గం అంకాపూర్ గ్రామంలో ఉన్న ఇక్కడ రైతులు చాలామంది ఉన్నారు. వ్యవసాయ రంగంలో ఈ గ్రామం ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం నిలబడిన గ్రామం ఇది. ఈ గ్రామ రైతులు ఈ ఎన్నికల్లో 178 మంది పోటీ చేయడం పట్ల ఈసారి ఎన్నికల్లో ఆ ప్రభావం ఎవరి మీద ఎంత ఉంటుంది, అసలు రైతులకు ఓట్లు వేస్తారా వేయరా ఏమిటో అంకాపూర్ గ్రామ రైతులను అడిగి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? లింగారెడ్డి. లింగారెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకం కోసం చేసినాం కానీ మేము పోటీ చేసి గెలుస్తామని ఆశ మాకు లేదు, మేము గెలము. కవిత మీదనే ఉంది కదా, రైతులు కొంచెం నిరసన తెలపడానికి. కవిత కూడా చాలా దగ్గర 3-4 సంవత్సరాల నుంచి ఈ పసుపు బోర్డు గురించి ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఎంతోమంది ఎంపీలను మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసి కూడా బాగా వినోదం చేసేంత చేసింది. ఇంతకుముందు 70 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఫాలో చేసినా కానీ ఎవరు ఈ రైతు గురించి పట్టించుకున్న నాదుడు లేదు. మాకు మద్దతు ధర ప్రకటించలేదని చెప్పి నిరసనగానే మేము ఎంపీగా కొద్దిమంది మా రైతులు నామినేషన్ వేసిండ్రు. కాకపోతే ఆమె గెలవాలనే ఉద్దేశం ఎవరికి లేదు. అంతే. మీ పేరు? పేరు ఎంసీ ముత్తన్న. ముత్తన్న, ఎట్లుంటుంది మరి? ఎట్లా ఉంటుంది ఇప్పుడు టీఆర్ఎస్కి పూర్తి మెజార్టీ ఉన్నది. రైతుల సుఖం ఏమంటే ఎర్రజొన్న మీద వ్యతిరేకంగా రైతులు ఆమెకు వ్యతిరేకంగా వేసిండ్రు. కానీ అందరికీ చెప్తున్నారు మేము బోనస్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అందరికి ఒప్పుకుంటున్నారు మా రైతుల సుఖం. ప్రస్తుతం మనం నిజామాబాద్ టౌన్లో ఉన్నాం. టౌన్లో ఉన్న ఓటర్ల ఆలోచన ఎట్లా ఉంది, రైతుల ప్రభావం ఎంతవరకు ఉంటుందని ఓటర్లు అనుకుంటున్నారు? ఇక్కడ ఆర్మూర్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసు కదా? అవును తెలుసు. వాళ్ళు 178 మంది ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈసారి వాళ్ళకి మరి ఓట్లను నిలబడుతున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉండొచ్చు? టీఆర్ఎస్ పైన ఉంటుంది. టీఆర్ఎస్ పైన. ఎందుకు? ఎందుకంటే ఎర్రజొన్న రైతులు వాళ్ళకు మద్దతు ధర ఇవ్వడం లేదని దానికోసం టీఆర్ఎస్ పైన పడుతుంది ప్రభావం. అంటే ఇప్పుడు కేంద్రం తరఫున ఇస్తే బీజేపీ పైన ఉంది, ఇప్పుడు మన స్టేట్లో విత్తనపై టీఆర్ఎస్ పైన ఉంది. వీళ్ళు అందుకే మన రైతులు కొత్తగా నామినేట్ చేసి కొత్త పోటీ చేయగలుగుతారు. యాక్చువల్గా మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్ ఎంపీ కొట్లాడాలి కాబట్టి కొట్లాడలేకపోయారు. మరి ఇక ఆమె ఇప్పుడు ఏమో చేస్తుందో తెలియదు. ఇక ఎఫెక్ట్ ఖచ్చితంగా టీఆర్ఎస్ మీద పడుతుంది. మైనస్ టఫ్ కాంపిటీషన్ వస్తుంది. ఎవరు గెలుస్తారని చెప్పలేం, కష్టం. అది టీఆర్ఎస్ మీద పక్కా ఉంటుంది. ఈసారి ఎవరి పేరు ఎక్కువ గెలవడానికి నిలబడుతుంది? మిస్టర్ అరవింద్, బీజేపీ. వేస్తారు. రైతులు మొత్తం రైతు నిలబడితే ఆ రైతుకి వేస్తారు. అవును. మామూలు జనాలు వేస్తారు అనుకుంటున్నారా? మామూలు జనాలు చెప్పరు, కొంత అటు కొంత ఇటు వేస్తారు. రైతులు అయితే ఎక్కువ మంది అయితే రైతులే ఉన్నారు, వాళ్ళు అయితే వేస్తారు. వేస్తారు. ఇప్పుడు ఏ మండలాల్లో రైతుల ఓట్లు పడుతుంటారు? రైతులకు మాకు 5-6 మండలాలు ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. ఆర్మూరు, బాల్కొండ ఒకటి, జారంపల్లి ఒకటి, వేల్పూర్ ఒకటి, మోర్తాడ్ కమ్మర్పల్లి ఒకటి, ఇట్లా చుట్టుపక్కల నందిపేట
ఇట్లా వేస్తారు పడతాయి అంటున్నారు. పడతాయి ఓకే వాళ్ళకి ఎంతనే రాను కానీ ఏమైతే ఇస్తారు రైతులకి ఇక